జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని నాడు చెలరేగిపోయిన అధికారులైతే నేడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇటీవల జత్వానీ కేసు ఏదైతే ముంబై నటి కేసు ఉందో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ని తీవ్రంగా టార్చర్ చేశారు. థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. బహుశా దేశ చరిత్రలోనే ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం బహుశా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. నాడు సిఐడి చీఫ్ సునీల్తో పాటు కొంతమంది ఇతర అధికారులు రఘురామకృష్ణరాజును వేధించిన మాట వాస్తవం. అప్పుడు జరిగిన కథ అంతా మనందరికీ తెలిసింది. అయితే తాజాగా రఘురామకృష్ణరాజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను కూడా తాజాగా ఇప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వచ్చిన తరువాత ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఏమని? సిఐడి చీఫ్ సునీల్తో పాటు మరికొంతమంది అధికారులు గతంలో తన మీద హత్యాయత్నం చేశారు. మరి కస్టడీలోకి తీసుకుని కొట్టడం అంటే హత్యాయత్నంతో సమానం. హత్యాయత్నం చేశారు కాబట్టి వీరి మీద కేసులు నమోదు చేయాలని ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని విచారణ చేయడం ప్రారంభించినటువంటి పోలీసులు ఈ కంప్లైంట్లో ప్రధానంగా సిఐడి చీఫ్ సునీల్తో పాటు ఇంకొక వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. నాడు ఏఎస్పీగా ఉండి రిటైర్ అయినటువంటి విజయపాల్. చాలామంది అనుకుంటారు మనం రిటైర్ అయిపోతే ఇక మన జోలికి రారులే, ఇక మనల్ని ఏం చేస్తారులే అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ విజయపాల్ రిటైర్ అయినప్పటికీ కూడా శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి. తాజాగా విజయపాల్ పేరు కూడా నమోదు చేస్తే విజయపాల్ ఏం చేశాడంటే కోర్టుకి వెళ్ళాడు. ఏమని? రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశానని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చారు, నాకు దీని మీద ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు వెళితే హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. రఘురామకృష్ణరాజుని చంపడానికి ప్రయత్నించినటువంటి అధికారులకు మేము బెయిల్ ఎలా ఇస్తామో, ఇది హత్యాయత్నం కేసు, మీకు పవర్స్ ఇచ్చింది మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు, తీవ్రమైనటువంటి నేరారోపణలు మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి మిమ్మల్ని అదుపులోకి తీసుకుని విచారించాలి అని చెప్పి హైకోర్టు చెప్పడంతో పోలీసులందరూ కూడా ఒకసారి విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈయన ఏఎస్పీగా ఉన్నాడు, ఈయనకంటే పెద్దవాళ్ళ పైన చాలామంది ఉన్నారు, పైగా రిటైర్ అయిపోయాడు కాబట్టి నాకు బెయిల్ వచ్చేస్తుందిలే, నా జోలికి రారులే అని అనుకున్నారు. కానీ కోర్టు నిరాకరించింది. ఏదైతే ఈ ఎలిగేషన్స్ మీ మీద ఉన్నాయో మీరు కొట్టడంతో రఘురామకృష్ణరాజు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు ఆయన. ఏమని? ఆ రోజు కొట్టిన వ్యక్తుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి విజయపాలట. కొట్టడం, దాన్ని వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి చూపించడం, వీటన్నిటిలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అధికారి ఈ విజయపాలు. పైగా ఈయనతో పాటు వచ్చినటువంటి అప్పటికే ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ అందరినీ కూడా బయటికి పంపేయటం, వాళ్ళందరినీ కూడా దరిదాపుల్లోకి రానివ్వకపోవటం. అప్పుడే అనుమానం వచ్చిందంట, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఇంత ఇదిగా చేస్తున్నారు, మొత్తానికి ఏదో కుట్ర పన్నారని రఘురామకృష్ణరాజుకి అప్పుడే అనుమానం వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి కోర్టులో ఆర్మీ ఆసుపత్రి నుంచి తీసుకున్నాడు ఆయన, మనందరికీ తెలుసు. సో ఆర్మీ ఆసుపత్రిలో గాయాలు ఉన్నమాట వాస్తవం అని తేలిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. అప్పట్లో ఇది కేవలం విజయపాల్తో ఆగిందంటే లేదు, ఇంకా అందరి మెడకి చుట్టుకుంటుంది. తరువాత నెక్స్ట్ ఎవరైతే నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఉన్నాడు, సునీల్ కుమార్ మెడకు చుట్టుకుంటుంది. నాడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉండి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ప్రభావతి పేరు కూడా ఈ కేసులో రఘురామకృష్ణరాజు ఆల్రెడీ ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న కోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒకసారి ఏం చేసిందో చూద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏఎస్పీ విజయపాల్ ఎవరయ్యా అంటే ఈయనే. సో నాడు అడిషనల్ ఎస్పీగా ఉండి సిఐడి విభాగంలో పనిచేస్తున్నట్టున్నాడు ఆయన. సునీల్ కుమార్ చెప్పినట్టుగా తూచా తప్పకుండా అరే మనం ఒక హోదాలో ఉన్న అధికారులమేమో, మనకేమో రేపొద్దున పదవుల్లో ఉన్నవాళ్ళు రేపొద్దున పవర్స్ మారితే మనకి ఇబ్బంది అవుద్దేమో, మన నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళకూడదనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యంత క్రూరంగా దారుణంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏఎస్పీ విజయపాల్. దీనికి సంబంధించి కోర్టు వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ రఘురామ కేసులో విజయపాల్కు హైకోర్టులో షాకు. సిఐడి మాజీ ఏఎస్పీకి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. పౌరుల స్వేచ్ఛను హరించేందుకు అధికారులకు లైసెన్స్ ఇవ్వలేదు. ఈ మాట ఎవరు చెప్పారంటే కోర్టు చెప్పింది. అధికారులు మీ చేతిలోకి అధికారం వచ్చేటప్పటికో లేదా మీ మెత్తి మీద టోపీ వచ్చేటప్పటికో మేము నియంత్రణ అనుకుంటున్నారేమో, మీకు పౌరుల హక్కులు హరించేందుకు మీకేమీ లైసెన్స్ ఇవ్వటం కాదు అది పదవి అనేది, మీరు వారి స్వేచ్ఛను హక్కులను కాపాడటం కోసం ఇచ్చినటువంటి పదవి, కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి నిన్న కోర్టు అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సో విజయపాల్పై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఆయన్ను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి
చెప్పి న్యాయమూర్తి స్పష్టీకరణ. సో అంటే ఎప్పుడైతే ముందస్తు బెయిల్ ఇమ్మని విజయపాల్ కోర్టుకు వెళ్ళాడో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమయ్యా, నువ్వు ఒక మనిషిని థర్డ్ డిగ్రీ ప్రయోగించావు, నాడు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఒక రకంగా ఆయన చంపాలని ప్రయత్నించావు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నీకు ముందస్తు బెయిల్ ఎలాగిస్తారు? నీ మీద చాలా తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఆ రోజేదో కాకి చొక్కా ఒంటి మీద ఉంటే మీకు కళ్ళు ఒళ్ళు తెలవకుండా ప్రవర్తించారు, కాబట్టి మిమ్మల్ని విచారణ చేయాల్సిందే, మీ నుంచి నిజాలు రాబట్టాల్సిందేనని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. అంటే త్వరలో విజయపాల్ అరెస్టు కాబోతున్నాడు. పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. విజయపాల్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు అవసరమైతే ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి ఇన్ని జైలుకు పంపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఇప్పటికే 3 IPS అధికారులు జత్వానీ కేసులో సస్పెండ్ అయ్యారు. అక్కడితో ఆగుద్దంటే లేదు, అది ఆళ్ళ మెడకు కూడా చుట్టుకుంటుంది, IPS అధికారుల మెడకి చుట్టుకుంటుంది, అదేం ఆగదు. ఇప్పుడు ఈ కేసులో కూడా విజయపాల్తో పాటు సునీల్ కుమార్తో పాటు GGH ఆసుపత్రి నాడు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావితితో పాటు మరికొంతమంది మెడకు చుట్టుకోవడం ఖాయం. ఆ రోజు కొట్టారు, అది మాత్రం 100కు 200% నిజం. సుప్రీంకోర్టే అంగీకరించింది, గాయాలున్నమాట వాస్తవమేనని చెప్పి. అందుకనే రాజద్రోహం కేసులో బెయిల్ రావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. రఘురామకృష్ణరాజుకి ఆ రోజు బెయిల్ వచ్చింది అంటే మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని కోర్టు నమ్మింది కాబట్టే వచ్చింది. ఇంకా ఏం చెప్పిందో చూడండి. CID మాజీ అదనపు SP విజయపాల్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. CID కస్టడీలో తన చిత్రహింసలకు గురి చేశారని TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. విజయపాల్పై వచ్చిన ఆరోపణలు చాలా ఆందోళనకరమైనవి, తీవ్రమైనవి అని తెలిపింది. దీంతో రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా విజయపాల్ను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు దుర్వినియోగానికి పాల్పడకూడదు. ఒకవేళ నిజంగా నిబంధనలు ఉల్లంఘించి ఒక వ్యక్తికి ఎవరికో సహకరించడం కోసం చట్టాలని నిబంధనల్ని ఉల్లంఘించి ఇలా క్రూరంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వారికి కఠిన శిక్షలు పడాలి, వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి. లేకపోతే వెనకమాలోడికి అలుసు అయిపోద్ది. ఇంతకుముందు వెళ్ళిపోయిన ఆ అధికారి విచ్చలవిడిగా చేశాడు, ఆయన ఏం చేయాలి, నన్ను ఏం చేస్తాడని వీళ్ళకి ఒక అలుసు అనేది ఏర్పడుద్ది. అలా కాకుండా ఇలా తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చివరికి రిటైర్ అయినా సరే తీసుకొచ్చి మేము జైల్లో పెడతాము, ఏ రోజుకైనా మీరు శిక్ష అనుభవించక తప్పదు అనే ఒక హెచ్చరికను కానీ మనం జారీ చేయగలిగితే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉందని దీనికి విచ్చలవిడిగా పనిచేయక్కర్లా, గతంలో వైసీపీ అధికారంలో ఉందని వాళ్ళకి విచ్చలవిడిగా పనిచేయక్కర్లా. మీరు మీ నిబంధనల ప్రకారం పనిచేయాలి. సాధారణంగా అధికార పార్టీకి పోలీసులు కొంత కొమ్ము కాస్తారనేది వాస్తవం. దానికి ఒక పరిమితి ఉంటుంది. మరి ఇంత దారుణాలు దౌర్జన్యాలు కాదు. కొన్ని విషయాలు ఏదైనా చూసి చూడనట్టు వెళ్ళొచ్చు, అంతేగాని హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇలాంటి విషయాల్లో కాదు, దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇలాంటి విషయంలో కాదు. ఈరోజు విజయపాల్ ఆ రోజు చేసినటువంటి వ్యవహారం చిన్నది కాదు. దీంతో ఎప్పుడైతే విజయపాల్కు ముందస్తు బెయిల్ నిరాకరించిందో దీంతో సునీల్ కుమార్లో టెన్షన్ మొదలైంది. ఎందుకని ఇదే సూక్తులు ఎవరికి వర్తిస్తాయి? సునీల్ కుమార్కి వర్తిస్తాయి. విజయపాల్ అనే వ్యక్తి సెకండ్ వ్యక్తి, ఆల్రెడీ మొదటి వ్యక్తి ఎవరు? సునీల్ కుమార్ కదా. CID నాడు చీఫ్గా ఉండి ప్రస్తుతానికి ఆయన హోల్డ్లో ఉన్నాడు. ఏమి ఆయనకి ఇవ్వలేదు. 16 మంది IPSను హోల్డ్లో పెట్టారు, అందులో ఆయన కూడా ఒకడు. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు వ్యక్తి ఆయన కదా, ఈయన సెకండరీ. మరి ఈయన పరిస్థితే ఇలా ఉంటే ఇక సునీల్ కుమార్ పరిస్థితి ఎలా ఉంటుంది? నిన్న రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్పాడు, నేను సునీల్ కుమార్ని వదిలిపెట్టను, ప్రభావతిని వదిలిపెట్టను, విజయపాల్ని వదిలిపెట్టను. దీంతోపాటు ఇంకా కొంతమంది కింద అధికారులు, CISI స్థాయి అధికారులు కొంతమంది ఉన్నారు, DSP స్థాయి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి, నేను అన్ని కంప్లైంట్లో ఇచ్చాను, ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి నిన్న రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా రఘురామకృష్ణరాజు దెబ్బతో ఇటు పోలీసు శాఖలోనే కాదు అటు వైసీపీలో కూడా తీవ్ర కలకలం మొదలైంది. ఎందుకంటే ఈరోజు విజయపాల్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఎవరి వల్ల ఎదుర్కొన్నాడు? జగన్మోహన్ రెడ్డి అండ్ చేయమన్నటువంటి అరాచకాల వల్ల ఈరోజు వీళ్ళు దోషులుగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, పక్క రాష్ట్రం పారిపోయి పడుకున్నాడు. కానీ ఇక్కడ ఈ అధికారులు ఏమైపోయారు? బలిపశువులు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులు బలిపశువులు కావడం కామన్. వాళ్ళ తండ్రి హయాంలో శ్రీలక్ష్మి, మొన్నేమో IPS అధికారులను మనం చూసాం. దాంతోపాటు వెంకటరెడ్డి కానివ్వండి, వాసుదేవరెడ్డి కానివ్వండి, వీళ్ళంతా బలిపశువులుగా మారారు. ఇప్పుడు తాజాగా ASP బలిపశువుగా మారబోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారులను తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలా విచ్చలవిడిగా వాడుకుని తర్వాత వారిని బలిపశువులుగా చేస్తున్నాడు. ఏదేమైనా మొత్తంగా రఘురామకృష్ణరాజు వ్యవహారం అనేది ఇప్పుడు వైసీపీలో కానివ్వండి, పోలీస్ వర్గాల్లో కానివ్వండి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.